ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పాల్గొన మాసం మార్చి 11వ తారీఖు చాలా విశేషమైన రోజని విన్నానండి. ప్రత్యేకించి కొన్ని సమస్యలకు నివారణ ఉంటుంది, కొన్ని పరిష్కారాలు చేసుకుంటే అని విన్నాను. ఇలా కొన్ని ముఖ్యమైనవి విశేషమైన రోజులకు సంబంధించి మీరు కొన్ని పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు. చాలామంది అవి పాటించి బాధలైతే వాటి నుంచి విముక్తి పొంది, ఏదైనా ఇబ్బంది అయితే ఆ పరిహారాలు పాటించి కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళని కూడా చూసాం, చెప్తున్నారు కామెంట్స్లో కూడా. మరి విశేషం ఏంటండి 11వ తారీఖున? మనకు మంగళవారం 1 ఆశ్లేష నక్షత్రం అమ్మ. ఆశ్లేష అనగానే ముందు మనకు తెలిసింది ఏమిటి అంటే మొత్తం సర్వజనులని భయపెట్టేయటం. ఆశ్లేష బలి చేయాలి, ఆ బలి చేయాలి, ఈ బలి చేయాలి అని చెప్పి వీళ్ళని బలి చేసేయడం. చాలా వరకు వినేది అదే మామూలుగానే ఆశ్లేష బలి అంటే ఎవరికి అర్హతలు ఉండవు చేయడానికి. అది ప్రత్యేకంగా ఒక స్థితిలో ఒక అర్హత గల వ్యక్తికి మాత్రమే అది ఉంటుంది. తప్ప ఆశ్లేష నక్షత్రం అనగానే ఆశ్లేష బలి చేసింది అంటారు. చాలా చేసినందుకు వంశాలు పోతాయి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఆశ్లేష బలి అంటారు. దానివల్ల చాలా మందికి వంశాలు పోతూ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళకి ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి అర్హతలు లేవు. ఆశ్లేష నక్షత్ర శాంతికి సంబంధించిన దాంట్లో శాంతి విధానం వేరు, ఆశ్లేష బలి వేరు. ఆశ్లేష బలి అని అంటే ఆ చేసుకునేటువంటి వ్యక్తికి తల్లి తండ్రి ఉండకూడదు. తల్లిదండ్రులు ఉండకూడదు. అతనికి వివాహమై కొన్ని సంవత్సరాలు దాటాలి, సంతానం కలిగి ఉండకూడదు. అటువంటి విషయాల్లో ఆ దోషాల నుంచి బయటికి రావడం కోసం అనుజన్మ ప్రాయశ్చిత్తంగా చేస్తారు. ఏదో నేను ఇప్పుడు ఆ మాట అంటే ఆల్రెడీ నేను కొన్ని ఇలా చెప్తున్నా అని చెప్పి నా మీద చాలా మంది కక్ష కట్టారు. అది మంచిది, నష్టమేం లేదనుకోండి దాని విషయం. అంతే. ఆశ్లేష నక్షత్రము మంగళవారం అమ్మ. మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది. అలానే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆశ్లేష అంటేనే సుబ్రహ్మణ్యేశ్వరుడు. 2 కుజుడు అంటే దుర్గామ్మవారు మళ్ళీ తీసుకోవాలి. కుజుడికి ఆరాధ్యం దుర్గామ్మవారు. అలాగే ఇటు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి నాగ విధానంలో 4 విధాలు ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం భయపెట్టడం కాదు కానీ జాగ్రత్త పడి మాత్రం చెప్పాలి. అంటే ఎవరికైతే గర్భస్రావాలు అవుతుంటాయి, కొంతమందికి పాపం 2వ నెలకు 3వ నెలకు గర్భస్రావం అవుతూ ఉంటుంది. కొంతమంది ఈ హాస్పిటల్కి వెళ్ళి స్వతసిద్ధంగా కాకుండా ఐవీస్ ఏవో అంటారు, ద్వారా కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి వారికి కూడా గర్భస్రావాలు ఎక్కే అవకాశాలు ఆ రోజు నాడు ఉంటాయమ్మా. ఆ రోజుకి ఉంది, కాస్త ప్రభావం ఉంది. గర్భస్రావాలు ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా గర్భస్రావం అయిన వాళ్ళు, అవుతున్న వారు ఎవరైనా ఉన్నారు అన్నా, లేదు వైవాహికానికి సంబంధించిన విషయంలో దగ్గరికి వస్తుంది కలవట్లేదు అనేటువంటి ప్రభావం, కుజదోషాలు ఏదైనా ఉంది, దాని ప్రభావంతో ఉన్నాము, మాకు ఏ రకంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వారు మిథున కర్కాటక రాశి వారు ప్రధానం. అంతకు మించినటువంటి బాగా ప్రధానం కర్కాటక రాశి, దాన్ని మించింది ఆశ్లేష నక్షత్రం. మిథున కర్కాటక రాశి వారికి తప్పదు, అందులో కర్కాటక రాశి వారికి మరీ తప్పదు. దాన్ని మించి ఇంకా తప్పని వారు ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఆ రోజు నాడు సాయంత్రం సమయంలో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి యో దోష సమజని తద్దోష ప్రాయశ్చిత్తం అనేటువంటిది, కేవలం కూడా అది నక్షత్ర ప్రాయశ్చిత్తం అమ్మ. బలి అంటానికి అర్హతే లేదు, ఆ మాట పనికి రాదు, చేయకూడదు. కాబట్టి అది కాకుండా ఆశ్లేష నక్షత్ర శాంతి అంటారు కేవలం దాన్ని. ఆశ్లేష బలి ఇచ్చేయండి, పెండాలు పెట్టండి, అది చేయండి, ఇంకోటి చేయండి, ఇంత చేయండి, సర్పానికి, ఇవన్నీ ఉండవన్నారు. కొన్ని విశేషమైన మంత్రాలు ఉంటాయి. నమో అస్తు సర్పేభ్యో ఏ కేచ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. ఈ మంత్రం చెప్పుకుంటూ మనం ఈ చేయి తీసుకెళ్ళి పుట్ట లోపలికి పెడితే పాము మనల్ని కాటేదండి. అవునా? ఆ రోజునే చేయాలండి? అసలు మామూలుగా ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి పాము ఏదో వచ్చింది, నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని, మనం మంత్రం చదవడం కష్టం కాబట్టి అది రికార్డు చేసుకునే చిన్న మంత్రాన్ని, ఆ పాము ఏదైనా వచ్చింది లేదంటే మనం పుట్ట దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఆ మంత్రం పెడితే పుట్టలోంచి పాము బయటికి రాదు. అసలు పొరపాటు కూడా పుట్టలోంచి బయటికి రాదు. మన దగ్గర ఉన్న మనల్ని కాటేదండి, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. స్వరాక్షర పదవర్త వర్ణంలో లోటు లేకుండా
నమో అస్తు సర్పేభ్యో ఏ కే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యః సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదః కృతం తేభ్యః సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి కుమ్రను ఏ వా వటేషు షేరతే తేభ్యః సర్పేభ్యో నమః. ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే పుట్టలో చేపెట్టిన పాములను ఏం చేయదండి. ఈ ఎన్నో రకాలుగా మాకు చదువుకున్న శిక్షణలు వస్తాయి. ఏ మంత్రం దేనికి ప్రాధాన్యత, ఏ మంత్రం చేస్తే ఏది మనకు అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలంగా ఉండేదాన్ని ఎలా మనం అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటివి. ఇటువంటి కొన్ని మంత్రాలతో కొన్ని ద్రవ్యాలు తీసుకొని కొన్ని ప్రయోగాలు చేస్తారమ్మా. వారు దగ్గర ఉండి చూడొచ్చు, వారి ఇంట్లోనూ చేయించుకోవచ్చు, లేదా ఎక్కడ గుళ్ళల్లో గోపురాల్లో చేయించుకోవచ్చు, ఎక్కడైనా సరే. మర్చిపోకుండా మాత్రం సాయంత్రం 5-5:30కి మొదలు పెడితే 8, 8:30, 2:30, 3 గంటల సమయం పడుతుందమ్మా. శుభ్రంగా విధానాన్ని వాళ్ళు అనుసరించుకొని తీరవలసినదే. కుదరలేదండి, కష్టమండి అంటే నీ జన్మాంతము నాకు ఈ పుణ్యం కావాలని కోరుకోవద్దు. ఇంకా అంతే, ఒకసారి కుదరలేదు అని అంటే కనుక జన్మాంతము నాకు ఈ పుణ్యం రావాలని నువ్వు కోరుకోవద్దు. అంటే ఇప్పుడు ఆశ్లేష శాంతి పూజ అని నిర్వహించుకోవాలండి. ఆశ్లేష శాంతి బలి కాదమ్మా. చాలా ఆ బలి అనే మాట చాలా ప్రభావం మనకి చూపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర శాంతి అంతే. అది మీకు వాళ్ళకి తెలిసినటువంటి పంతులు గారు ఎవరైనా ఇంటికి పిలిపించి చేయించుకోవచ్చు. లేదు అంటే ఏదైనా దేవాలయంలో ఎవరన్నా నిర్వహిస్తున్నారు అంటే అక్కడ చేయించుకోవచ్చు. కానీ చేయించుకోవడం మాత్రం ఖచ్చితం. ఇది కాదు ఈసారి ఎప్పుడన్నా మేము చూద్దాము అనుకుంటే ఇక సాధ్యమైనంత వరకు నాకు మంచి జీవితం రావాలి, నాకు యోగ్యకరమైనటువంటి స్థితిగమనం రావాలి అనేటువంటి ఆలోచన నీ మైండ్లోంచి తీసేయచ్చు. ఎందువలన అనంటే మామూలుగానే నాగదోషము అనేటువంటిది మనిషిని నానా రకాల యాతనలు పెడుతూ ఉంటుంది. నాగదోష ప్రభావం, కుజదోష ప్రభావం రెండూ మిశ్రితం కలిసినవి ఏంటంటే ఆ మనిషి తర్వాత అసలు నేను ఎందుకు బ్రతుకున్నానని బాధపడతాడమ్మా. ఆ రెండు ఎప్పుడు కలవకూడదు దోషగమనాలు. ఎందుకంటే ఆ రెండు దోషాలు కలిసినాయి అంటే బ్రతుకుండంగా మనిషికి సంతానం కలగదు. ఇటువంటి కొన్ని యోగ గమనాలు మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ రోజు మనకు అతిగండ యోగం ఆ రోజు. అంటే దానివల్ల ఏమన్నా ప్రభావం? ఇప్పుడు చెప్పే కదండి, ఈ నాగ ప్రభావము కుజ ప్రభావం రెండు కలిస్తే ఆ మనిషి అసలు నేను ఎందుకు బ్రతుకున్నాను మానసికంగా బాధపడతాడు. దానికి అతిగండం తోడవుతుంది. ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఆ మనిషి చేసేటువంటి ప్రక్రియ ఆశ్లేష నక్షత్రానికి శాంతి. ఎందువల్లంటే ఉగ్ర నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం ఉగ్ర నక్షత్రం. ఆ నక్షత్ర ప్రభావం వచ్చినప్పుడు మామూలుగా ఆదివారం కలిస్తే కొంచెం మనం ఆలోచించాల్సి వస్తుంది. మంగళవారం అనేటప్పటికీ అసలు దాని ప్రభావం 4, 4, 4, 4, 4, 7 నాలుగులు పెరుగుతుంది ప్రభావం. 7తో వృద్ధి చెందుతుంది ఎప్పుడు కూడా. అదేమవుతుందంటే సప్తహ అనేటువంటిది ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో మనకు జాతకరీత్యా మనం 7వ స్థానం అంటే కలత్ర స్థానం అంటాం. కుటుంబాలకి విచ్ఛిన్నం. ఇలా మార్గాంతరాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటివి ఏవియూ జరగకుండా తను ఎలాగైతే కుటుంబం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటాడో అలాంటి సౌఖ్యం కావాలంటే కొన్ని ఆటంకాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఆటంకాలని వృద్ధి చేసేది, పూర్తిగా నిర్వీర్యం చేసేది ఆశ్లేష నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి మంగళవారం అమ్మ. అతిగండ యోగంతో కూడుకుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ కారణం చేత కూడా ఆశ్లేష బలి అనేటువంటి దాని జోలికి వెళ్ళవద్దు. వెళ్ళారా మనకు ఉండేటువంటిది 5% అనుకుంటే దానికి 255% పెంచుకున్నట్టే దోషాన్ని. కాబట్టి దాని జోలికి వెళ్ళద్దు. ఆశ్లేష నక్షత్ర శాంతి, దానికి కొన్ని మూల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు ఎలా నిర్వర్తించాలి అనేటువంటిది కావాలి అన్నా ఎవరైనా పంతులు గారితో ఉన్నారు చేయిస్తాను అంటే ఒకసారి నాకు కనుక కాల్ చేస్తే ఆ మంత్రం అనేటువంటిది వాళ్ళకి నేను ఎలా చేయాలో కూడా వివరిస్తాను. ఎందుకంటే దానికి చిమ్మిరి ఇవి కొన్ని అవసరం అమ్మ. తలనుగులతో తయారు చేసినటువంటి చిమ్మిరిటువంటి అవసరం క్రతువుకి. కాబట్టి అది ఎలా నిర్వర్తించాలి ఏంటి అనేటువంటి విషయాన్ని నేను వాళ్ళకి వివరించగలుగుతా. కాబట్టి ఆ రకమైనటువంటి విధానంలో ఆ ఒక్కటి పూర్తి చేసుకోగలిగితే సంతానం, వివాహం, గర్భస్రావం ఇటువంటిది ఏదైతే బాధలు పడుతున్నారో వాళ్ళు పరిపూర్ణంగా అందులోంచి బయటపడి రక్షింపగలుగుతారమ్మా. భ్రూణ హత్య అంటారు. అంటే ఈ నాగదోషాలు ఎందుకు వస్తే చిన్న మాట చెప్పినంతే
ముగిచ్చేస్తాను ఈ విషయం. అయిన దానికి కాని దానికి ఈ అన్ని దోషాలు ఆపాదించవు. పితృదోషం కానీ నాగదోషాలు కానీ జన్మతహాగా రావమ్మా ఎవరికి. అవి 99% జన్మతహాగా రావు. రజస్వల అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఆపాదిస్తాయి మరి. ఎందువల్లనంటే ఒకానొక సమయంలో ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఒక విడిగా గదిలో కూర్చోబెట్టేవారు. వారు కొన్ని వస్త్రాలు ఇచ్చేవారు. ఏదైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే తర్వాత ఆ వస్త్రాలను శుభ్రంగా జారుచుకునేవారు. కానీ ఇవాళ చూపించే వాళ్ళకి ఎంత సిగ్గు లేదో మనకైతే తెలియదు, కానీ టీవీలో ఇష్టం వచ్చినట్టు చూపిస్తుంటే అవి వాడి ఎలా పడితే అట్లా రోడ్డు మీద పడేస్తున్నారు. ఆ పడేయటం వలన కాకులు పక్షులు అవేవో తినే పదార్థంగా భావించి వాటిని పైకి తీసుకెళ్తే ఆ వేడికి ఆ గుడ్లు భ్రూణహత్య గుడ్లు చితికిపోతాయి. అవి అక్కడి నుంచి కింద ఆ చెట్ల కింద పుట్లు ఉంటాయి. ఆ పుట్ల మీద పడ్డప్పుడు ఆ పాము పిల్లలు లోపల చచ్చిపోతాయండి. దాని ద్వారానే ఇవి ఆపాదిస్తాయి. ఊరికి ఆపాదించమమ్మా. నాగదోషం ఉందండి అంటాం. కాలసర్పదోషం ఒకటి జన్మతహాగా వస్తుంది. కానీ సర్పదోషాలు నాగదోషాలు జన్మతహాగా 99 కాదు ఎవరికీ రావు. 100కి 100% జన్మతహాగా నాగదోషం రాదు. ఒకవేళ జన్మతహాగా నాగదోషం ఉన్నది అని అంటే ఆ మనిషిని మనం చూస్తే ఈ వెనకాలమ్మా ఈ మెడ నుంచి ఇక్కడ చూస్తే పాము ఇలా పడగ తీస్తే ఎలా అయితే ఉంటుందో అట్లా వస్తుందమ్మా. ఇక్కడ కనిపించేది మనిషి వెనక నుంచి చూడంగానే జన్మతహాగా నాగదోషంతో జన్మించాడు ఈ పిల్లవాడు అంటే వాళ్ళ పూర్వంలో వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి కొన్ని దోషాలకి ఈ పిల్లవాడికి ఆ జన్మ వచ్చింది, ఏదంటే ఈ పిల్లకి ఆ జన్మ వచ్చింది చెప్పి ఈ వెనక మెడ నుంచి ఇలా చూస్తే ఇది ఇక్కడ వరకు పాము పడగ మీకు ఒక మనిషిని తీసుకొచ్చి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది చూసినప్పుడు. పాము పడగ ఇట్లా పెద్దగా తీస్తే ఎలా అయితే ఉంటుందో ఇక్కడి నుంచి అలా వచ్చేస్తుందమ్మా వెనకాల వైపు. అర్థమైపోతుంది. అలా ఈ నాగదోషాలు సర్పదోషాలు జన్మతహాగా ఎవరికి రావు. రజస్వల అయిన తర్వాత నేను మొన్న ఒక పుష్కరాలకి నదీ స్నానానికి వెళ్తే ఏమాత్రము కూడా సంస్కారం లేకుండా ఈ ఆడవాళ్ళందరూ స్నానాలు చేస్తే బట్టలు మార్చుకోవడానికి గదిస్తారండి. ఈ తీసిన నిన్ను అక్కడే పడేశారు మా చుట్టూతా. మాకందరికీ అనిపించింది పుష్కరాలకి ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఎందుకు కాదా మొత్తం భ్రష్టత్వం చెందేదని చెప్పి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీళ్ళల్లోకి వెళ్ళినా చేపలు చనిపోతాయి. తద్వారా వచ్చేటికి శత్రుభయంకర దోషాలు వస్తుంటాయి. ఒక దోషం రావడానికి గ్రహాల ప్రభావం 40% అయితే మనం చేసుకునేటువంటివి 60% అమ్మ. కాబట్టి అటువంటివి ఎక్కువగా జరగటం వల్ల ఈ యొక్క దుర్దోషాలన్నీ వస్తుంటాయి. కాబట్టి దాని నుంచి వాళ్ళు బయటపడటానికే అటువంటిది. 2 ఒకసారి చేస్తే బయటపడే మాట అబద్ధం. ప్రతి ఆశ్లేష నక్షత్రం రోజు నాడు సంవత్సరానికి 12 సార్లు దాన్ని దీక్షగా పెట్టుకోవాలమ్మా. ఆ ఒక్కరోజు మిగిలిన రోజు నువ్వు ఎలా అయినా ఉండు, ఆ ఒక్కరోజు ఒక రకమైన దీక్షగా ఉంటూ ఏది పడితే తినకుండా ఒక విధానంతో ఉండగలిగితే సంవత్సరం మొత్తం మీద 12 సార్లు ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆ 12 సార్లు ఆశ్లేష నక్షత్ర శాంతి చేసుకోగలిగితే తద్వారా నీ కుటుంబానికి తర్వాత ఒక రకంగా ప్రభావం చాలా తగ్గుతుంది. మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం ఈ పనులన్నీ కూడా, కానీ సంవత్సర కృతంగా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే దోషం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. నిర్వీర్యం అవడమే కాకుండా ప్రతి మాసము నుండి ఈ ఆశ్లేష నక్షత్ర శాంతి అనేటువంటి చేయడం వల్ల దాని యొక్క ప్రభావం ఆ కుటుంబానికి 12 సంవత్సరాలు ఒక రక్షగా నిలుస్తుందమ్మా. కాబట్టి ఏదో నేను రేపు మంగళవారం వస్తుంది కాబట్టి నేను ఒకసారి చేసి ఆపేసుకుంటాను కాకుండా ఆశ్లేష నక్షత్రం నియమంగా ఒక సంవత్సరం పాటు అంతే చేసుకోగలిగితే చాలా ప్రశాంతతతో కూడి ఉంటారు మా జీవితం మాత్రం. అది చాలా సంతోషం అండి. నమస్కారం గురుగారు.